వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఎక్కువ ఏజ్‌లా కనపడతా ఉంటారు కదండీ! అలాంటి వారికి వాళ్ళ ఏజ్‌ని రివర్స్ చేయడానికి అంటే వాళ్ళు మళ్ళీ అంటే 20లో ఉంటే 20లా కనపడడానికి ఇన్‌కేస్ 60లో ఉన్నా కూడా 20లా కనపడతారంట. ఈ రెమెడీని ఫాలో అవుతే కంపల్సరీ మీరైతే మీ ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ నవ్య గారు. అసలు ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తోనే ఇది చేసుకోవచ్చు అంటున్నారు. మేడంతో అలాగే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్‌కి ఒక బెస్ట్ రెమెడీ అయితే ఈరోజు మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నారు కదా! అసలు ఇందులో ఏ ఇంగ్రీడియెంట్స్ వాడతాము? ఈ ఇంగ్రీడియెంట్స్ ఏ ప్రాపర్టీ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం? ప్రీమెచ్యూర్ ఏజింగ్ చాలా మందిలో చూస్తున్నాం కదండీ. తొందరగా వృద్ధాప్యం లాగా చేంజెస్ వల్ల చూస్తున్నాం మనం. ఇప్పుడు ఫేస్ మీద ఏమంటారు రింకిల్స్ రావడం గానీ, ఫైన్ లైన్స్ గానీ, అది ఫేస్ మీదనే కాదు బాడీలో ఇంటర్నల్‌గా కూడా చేంజెస్ చూస్తుంటాము. ఆర్గాన్ డీజనరేషన్ అవన్నీ చూస్తున్నాం మనము. ఓకే మ్యామ్. ఇప్పుడు దీనికి ఇది ప్రివెంట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన ఇంట్లో దొరికేవి అండి ఇవన్నీ. ఓకే మ్యామ్. ఈ కరక్కాయ అండి హరితకి ఓకే మ్యామ్. తెలిసే ఉంటుంది చాలా వరకు. యెస్ మ్యామ్. అండ్ ఇది ఉసిరికాయ, ఓకే మ్యామ్. ఇది అశ్వగంధ అండి, ఓకే మ్యామ్. ఇది తిప్పతీగ పొడి. ఓకే. ఇవన్నీ పౌడర్స్ తీసుకోవాలి మనం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆమ్లకి ఉసిరికాయది పౌడర్ ఇక్కడ చేసుకుని పెట్టుకున్నాము. ఓకే మ్యామ్. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం? ఇది కషాయం లాగా అండి 100 ml వాటర్ లో ఇవన్నీ ఓకే మ్యామ్. 3 grams వేసి పౌడర్ కషాయం చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే 100 ml వాటర్ తీసుకున్నామండి. ఓకే మ్యామ్. దాంట్లో ఇది ఒక 3 grams అండి ఇవన్నీ. ఓకే మ్యామ్. మనము తీసుకున్న ప్రతి ఇంగ్రీడియెంట్ 3 grams 3 గ్రామ్స్ 2 to తీసుకోవాలి. 3 grams వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం, ఇది అశ్వగంధ. మేడం అశ్వగంధ వల్ల అంటే యాంటీ ఏజింగ్ ఎలా తగ్గుతుంది మేడం ప్రాపర్టీ వల్ల? ఇప్పుడు అశ్వగంధలో విటామిన్ అని చాలా కెమికల్ కాన్స్టెంట్స్ ఉంటాయండి. ఇది రసాయనం లాగా పనిచేస్తుంది. ఓకే ఇప్పుడు మ్యామ్. ఆయుర్వేదంలో రసాయనం అంటే ఇప్పుడు యాంటీ ఏజింగ్ లానే తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. అంటే ఏజింగ్ రిలేటెడ్ సమస్యలను తగ్గిస్తుంది. అండ్ ఏమంటారు త్వరగా ఇప్పుడు డెత్ రాకుండా అని చెప్పుకోవచ్చు మనం ఆయుర్వేదంలో ఓకే రసాయనం మ్యామ్. అంటే. ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఏజ్ లాగా కనపడుతుంది అంటే వాళ్ళని స్టేబుల్ గా ఉంచుతుంది. అవునండి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకునే అన్ని అవే రసాయనం ప్రాపర్టీసే ఉంటాయండి. ఓకే ఇప్పుడు మ్యామ్. ఇవన్నీ కషాయం మనం ఆయుర్వేదంలో వయస్థాపన దశమాని కింద చెప్తారండి. ఓకే మ్యామ్. వయస్థాపన అంటే పేర్లోనే మనకు అర్థమవుతుంది కదా, ఏజ్ వయస్సుని ని. స్తంభింపజేయడం. అంతే అండి. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్రీడియంట్ మేడం? ఉసిరికాయ పౌడర్ అండి, ఓకే మ్యామ్. ఇది తిప్పతీగ పౌడర్. మనకు అన్ని మార్కెట్ లో దొరుకుతాయి ఈజీగా. ఓకే మ్యామ్. తిప్పతికి ఎలా యూజ్ అవుతుంది మేడం? తిప్పతీగ సేమ్ అండి, అన్ని ఇప్పుడు టీనియస్పోరా కారిఫోలియా అంటారు దీన్ని. ఓకే మ్యామ్. ఇప్పుడు దీంట్లో కెమికల్ కాన్స్టెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి. సో అన్ని రసాయనం యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు సెల్ తొందరగా డెత్ అవ్వకుండా, ఒకవేళ సెల్ డెత్ అయినా కూడా ఇమీడియట్ గా రీక్రియేట్ అవ్వడానికి అవన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే మ్యామ్. సెల్ ఫార్మేషన్ అన్నిటికీ. ఓకే మ్యామ్. మేడం అసలు యాంటీ ఏజింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం? ఫస్ట్ అంటే తక్కువ ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఏజ్ లో ఎందుకు కనపడుతున్నారు? ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు పాథలాజికల్ కాజెస్ తీసుకుంటే జనరల్ గా ఏజింగ్ అనేది ఒక ప్రాసెస్, అది గ్రూప్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. అది సడన్ గా అనేది రాదు. ప్రొలాంగ్ టైం మనం చూస్తూ ఉంటాము, ఓకే టైం బట్టి మనం చేంజెస్ చూస్తుంటాం. ఇప్పుడు దీంట్లో కాజెస్ అనుకోవచ్చు పాథలాజికల్ గా ఉంటాయి అండ్ హెల్దీ చేంజెస్ ఉంటాయి. ఓకే. పాథలాజికల్ గా తీసుకుంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది అండ్ డయాబెటీస్ ఉంది, థైరాయిడ్, వీటన్నిటి వల్ల కూడా సెల్స్ మీద అన్ని ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఓకే సో మ్యామ్. తొందరగా సెల్ డెత్ అనేది ఉంటుంది. సో ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది చూస్తుంటాం. ఇవన్నీ మనం బాడీ లోపల ఇవన్నీ తొందరగా డీజనరేషన్ చేంజెస్ వస్తుంటాయి కదా. ఓకే సో మ్యామ్. మనం ఆటోమేటిక్ గా బయట ఓల్డ్ ఏజ్ లాగా కనిపిస్తుంటాం ఆబ్వియస్ గా. ఓకే మ్యామ్. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ కూడా, ఓకే నిద్ర సరిగ్గా పోకపోవడం, ఇవన్నీ ఇన్సామ్నియా, ఇవన్నీ అన్నిటి వల్ల కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది, మెంటల్లీ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫిజికల్గా మెంటల్గా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే సో యాంటీ ఏజింగ్కి రీజన్స్ అనుకోవచ్చు మనం ఇండైరెక్ట్గా. మేడం అంటే ఇప్పుడు మనం కషాయం రెడీ చేస్తున్నాం కదా, ఈ కషాయాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఈ కషాయం డైలీ వన్స్ మార్నింగ్ తీసుకోవచ్చండి. ఓకే మ్యామ్. మేడం ఎవరెవరు అంటే ఎవరైనా తీసుకోవచ్చా లేకపోతే ఓన్లీ యాంటీ ఏజింగ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటే బాగుంటుంది అంటారా? ఇది ఎవరైనా తీసుకోవచ్చండి, ఓకే మ్యామ్. చిన్న పిల్లలతో సహా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం డోసేజ్ చూసుకొని తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఇది గుడుచి ఇవే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ఇమ్యూనిటీ పెంచడానికి కూడా పనిచేస్తుంది ఇది. ఓకే మ్యామ్. యాంటీ ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు ఫుడ్స్ అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు. మెయిన్గా మనం అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్పైసీ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవద్దు. అండ్ ఇది జంక్ ఫుడ్స్,
ఇవన్నీ తీసుకోకపోవడం మంచిది. దానివల్ల ఇప్పుడు మనం ఆయుర్వేదంలో వాతం అనేది ఒకటి ఉంటుంది. వాత, పిత్త, కఫ 3 దోషాస్ ఉంటాయి కదా! ఇది వాత అనేది పెరగడం వల్ల మనకు తొందరగా ఏజింగ్ అంటే వృద్ధాప్యం చేంజెస్ కనిపిస్తాయన్నమాట. ఓకే. ఇది వాతం అనేది ఎక్కువ ఎవరిలో ఉంటుందంటే ఆఫ్టర్ 50-60 అంటే వృద్ధులలో ఉంటుంది. సో ఇది మనం అన్నీ ఇప్పుడే ఇట్లా చేయడం వల్ల వాత పెరిగి మనం డ్రైనెస్ ఫేస్‌లో అవ్వడం వల్ల వ్రింకిల్స్ రావడము, బాడీలో అన్ని చేంజెస్ ఉంటాయి. ఓకే. సో నిద్ర ప్రాపర్‌గా పోవడం, నైట్ టైం ప్రాపర్‌గా పడుకోవడం, లేట్ నైట్స్ అట్లా ఉండకుండా ఉండడం, ఫుడ్స్ మంచిగా తీసుకోవడం అవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు మేడం ఆఫ్టర్ 50 తర్వాత ఏజ్ వాళ్ళకి వాత దోషం వల్ల అంటే రింగిల్స్ వస్తాయి అని చెప్పారు కదా! వాళ్ళు ఇది రెమెడీ వాడితే వాళ్ళు కొంచెం ఏజ్ తక్కువగా కనిపించే అవకాశం ఉందా? చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది వాడి ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లాగో ఏజింగ్‌ని అయితే మనం ఆపలేం కదా! సో దాన్ని డిలే చేసుకోవడానికి ఇవి మంచి పని చేస్తుంది. ఓకే మ్యామ్. అంటే ఎక్కువ రోజులు జీవితం సాగించవచ్చు అంటారు. అవునండి. ఇప్పుడు ఇది హాఫ్ రెడ్యూస్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. మనం 100 ml తీసుకున్నాం కదా! యెస్ మ్యామ్. ఒక 50-60 ml వచ్చేంత వరకు దాన్ని మరిగించాలి. ఓకే మ్యామ్. మరిగించి మనం వడగట్టి తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు నాకు తెలిసి ఆఫ్ అయినట్టుంది కదా మేడం? అయిందండి. ఓకే. ఆఫ్ చేసి ఆఫ్ చేసేసుకుందాం. మేడం వేడిగా తీసుకోవాలంటారా ఈ కషాయాన్ని లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి? కొంచెం చల్లారినాక కొంచెం మనం టేస్ట్ కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి కషాయం, ఉసిరికాయ, తిప్పతీగ, హరితకి అవన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లో కావాలంటే హనీ యూజ్ చేయొచ్చు, వాడుకోవచ్చు ఒక 1 స్పూన్. ఇప్పుడు ఇది తాగితే మాత్రం కంపల్సరీ మనం ఏజింగ్ని త్వరగా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మేడం ఎన్ని రోజులు తాగాలంటారు మేడం ఇది ఈ రెమెడీ? ఇది డైలీ తాగొచ్చండి, ఒక 1 మంత్ తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా యాంటీ ఏజింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ రెమెడీని పాటిస్తారు. కంపల్సరీ వాళ్ళ ఏజ్ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.